విశాఖలో గీతం యూనివర్సిటీ బరితెగించింది. 5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని గీతం వర్సిటీ కబ్జా చేసింది. తాజాగా కబ్జా చేసిన భూమిలో లెవెలింగ్ పనులు చేస్తున్నారు. ఆక్రమిత భూముల్లో చదును చేస్తున్నారు. ప్రభుత్వ భూములంటూ పాతిన బోర్డులు సిబ్బంది పీకివేశారు. ప్రభుత్వ ల్యాండ్ను దొడ్డిదారిలో జీవీఎంసీలో క్రమబద్ధీకరణ తీర్మానం చేశారు. గీతం భూములపై కోర్టులో కేసు ఉండగానే పనులు ప్రారంభించారు. కోర్టులను లెక్క చేయకుండా పనులు చేపట్టారు. కూటమి వచ్చిన తర్వాత అప్పనంగా ప్రభుత్వ భూముల పంపిణీ జరుగుతోంది. ఊరు పేరు లేని కంపెనీలకు 99 పైసలకే 1,000 కోట్ల విలువైన భూములు అప్పనంగా కట్టబెడుతున్నారు. బినామీల ముసుగులో కూటమి నేతల భూదోపిడీకి తెరలేపారు. విశాఖలో గీతం యూనివర్సిటీ బరితెగించింది. 5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని గీతం వర్సిటీ కబ్జా చేసింది. తాజాగా కబ్జా చేసిన భూమిలో లెవెలింగ్ పనులు చేస్తున్నారు. ఆక్రమిత భూముల్లో చదును చేస్తున్నారు. ప్రభుత్వ భూములంటూ పాతిన బోర్డులు సిబ్బంది పీకివేశారు. ప్రభుత్వ ల్యాండ్ను దొడ్డిదారిలో జీవీఎంసీలో క్రమబద్ధీకరణ తీర్మానం చేశారు. గీతం భూములపై కోర్టులో కేసు ఉండగానే పనులు ప్రారంభించారు. కోర్టులను లెక్క చేయకుండా పనులు చేపట్టారు. కూటమి వచ్చిన తర్వాత అప్పనంగా ప్రభుత్వ భూముల పంపిణీ జరుగుతోంది. ఊరు పేరు లేని కంపెనీలకు 99 పైసలకే 1,000 కోట్ల విలువైన భూములు అప్పనంగా కట్టబెడుతున్నారు. బినామీల ముసుగులో కూటమి నేతల భూదోపిడీకి తెరలేపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఒక పక్క ఈ కేసుకు సంబంధించి కోర్టులో నడుస్తోంది, మరో పక్క ఇది ప్రభుత్వ భూమి అన్నట్టుగా కూడా ఒక బోర్డు ఉన్నా కూడా దాన్ని తొలగించి ఈ లెవెలింగ్ చేయడాన్ని ఎలా చూడాలి? దీనికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తిక్, అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ ఎంపీ బరితెగించి వ్యవహరిస్తున్నారు. గీతం యూనివర్సిటీ కబ్జా చేసిన 5,000 కోట్ల రూపాయల భూముల్లో చదును కార్యక్రమాలను చేపట్టారు. అయితే ఈ యూనివర్సిటీ భూ ఆక్రమణకు సంబంధించి ఇప్పటికే కోర్టులో కేసు ఉంది. యథాస్థత స్థితిని కొనసాగించాలనే ఆర్డర్ కూడా ఉంది. అయినప్పటికీ కూడా కోర్టు తీర్పును కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఈ 5,000 కోట్ల రూపాయల భూముల్లోని చదును చేసే కార్యక్రమాలను మొదలు పెట్టారు. అక్కడ భూమిలో ఏదైతే ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు బోర్డులను పాతి పెట్టారో ఆ బోర్డులను కూడా పీకివేసి పనులు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ 5,000 కోట్ల రూపాయల భూమికి సంబంధించి అడ్డదారిలో గీతం యూనివర్సిటీకి జీవీఎంసీలోని క్రమబద్ధీకరణ కూడా చేశారు. అయితే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా విశాఖ నగరంలో ఉన్న వేలాది కోట్ల రూపాయల ఇలువ చేసే భూములను దోచుకుంటున్నారనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కార్తీక్, థ్యాంక్ యూ నాయుడు.